మాది బాడవ గ్రామం అండి. చించినాడు గ్రామంలో సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నానండి. కాయగూరల షాపు సొంతంగా నేనే పెట్టుకుని అమ్ముతున్నాను. అన్ని రకాలు కూడా మీరు ఈ ఫోన్ ద్వారాగా తెలుసుకుని ఇక్కడ చించినాడు రావండి. ఈ కూరలు అవ్వండి, ఇది సేంద్రీయ పద్ధతిలోనే పండిస్తానండి. అయితే ప్రజెంటు అందెవలపోతున్నానండి. కిడ్నీ వ్యాధులకు కానీ, కిడ్నీలో టోన్స్ కానీ చాలా అవయవాలకు అన్నట్లు పనిచేస్తుందండి. దీని పేరులోనే ఉందండి పురన్నవ్వు అని. ఇంగ్లీష్లో పురన్నవ్వు అండి, తెలుగులో తెల్లగింజే రాకండి. ఇది మీకు ఇళ్లలో ఎక్కడైనా దొరుకుతుంది. మీరు తీసుకుని వాడుకున్నా ఒక 20 లక్షలు ఖర్చు పెట్టుకొచ్చిన పేషెంట్ దానికి కూడా లైన్ చేస్తుందండి. ఇది అటువంటి పురన్నవ్వు అండి ఇంగ్లీష్లో, తెలుగులో తెల్లగింజే రాకండి. వంగ తోట అండి, ఇది సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తానండి చించినాడ గ్రామంలో. అయితే దీన్ని ఎలా పండించాలంటే యాప్పిండి, పెంట ఇవన్నీ నేనే తయారు చేసుకుంటాను. ఈ ఎరువు మందులు మాత్రం వేయను, సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చేస్తాను. ఇక్కడ చించినాడ కలంపూడికి మధ్యలో ఉంది సాగు. ఆరోగ్యమైన వంకాయలు, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. కేజీ కొనుక్కుని 1/2 కేజీ కొనుక్కుంటే అంతా ఆరోగ్యమేనండి. మందులు ఆహారం అవ్వకూడదు, ఆహారమే మందులుగా పనిచేస్తాయండి. అంటే అండి ఇది మొక్క తోటకూర అండి. ఇది భూమి తిరగబెట్టేసిన తర్వాత మట్టి మీద మళ్ళీ పెంట చిమ్మాలంటే గుల్లలు ఉంటేనే మంచి ఆరోగ్యమైన పోషకాలు దొరుకుతాయండి. ఇది అంటే ఎంత గుల్లగా పెంట వేసుకుంటే అంత బాగా వస్తుందండి మొక్క తోటకూర అండి. ఇది కూడా ఆరోగ్యమైన మహాభాగం. విటమిన్స్ 85% ఉంటుందండి ఆకుకూరల్లో. కాయకూరల మీద ఆకుకూరలో విటమిన్స్ 85% కూడా ఉంటుందండి. మందులు ఆహారం అవ్వకూడదు, ఆహారమే మందులుగా పనిచేయాలండి. అలాగని రోజుకి పొద్దున పూట, ఉదయం, సాయంత్రం ఒక కట్ట తీసుకుని పప్పులు వేసుకుంటే అండి అంతా ఆరోగ్యమేనండి మీకు అండి. కలంపూడి ఇది ముల్లంగి అండి, తెలుగులో ముల్లంగి అండి, ఇంగ్లీష్లో రాడీస్ అండి, హిందీలో మూలి. అన్ని భాషల్లో దొరుకుతుంది, అన్ని పోషకాలు అందిస్తుందండి. ఇది షుగర్, బీపీ, మూలశంక అటువంటివి కూడా తగ్గించదండి. ఇది ముల్లంగి అండి. ఇది పచ్చి తినేసి సాంబార్లు వేసుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఇది బీరపాదండి, ఆరోగ్యమైన బీరకాయ అండి. పూర్వం నుంచి పూర్వీకుల కాడి నుంచి ఉందండి దీని పేరు. అయితే దీన్ని పండించి దీని విధానం కొంతమంది బీరకాయ కూర తినరు, వంకాయ కూర తినరు మా పిల్లలు ఇలాగని అంటారు అన్నీ అందరూ. కానీ పిల్లలు పెట్టింది ఫస్ట్ కూర, బాలింతరాలు పెట్టింది కూడా ఆరోగ్యమైన బీరకాయ అండి. దీని తర్వాత తోటకూర అండి. ఇటువంటివి తింటే మందులు ఆహారం అవ్వకూడదు, ఆహారమే మందులుగా పనిచేస్తాయండి. బీరకాయ కనీసం చిన్న ముక్క తీసుకుని జ్యూస్ అన్నా తాగొచ్చండి. సాయంత్రం పడుకునే ముందు జ్యూస్ తాగినా ఆరోగ్యమే మహాభాగ్యం అండి. సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తానండి బీర తోట కూడా. ఏమంటే ఇది సేంద్రీయ పద్ధతిలోనే కొత్తిమీర కానండి, పూర్వీకుల విత్తనాలండి, అంటే దేశవాళీ విత్తనాలండి. ఈ విత్తనం ఇప్పుడు రైతుకి ఆదాయం రావట్లేదని విత్తనం పక్కన పెట్టేశారండి. ఏంటంటే నేను ఏదోలోని పూర్వం మా తాతల ముత్తాతల నాటి నుంచి పండించిన పంట ఆ విత్తనాలు ఆడు డొక్కా సీతమ్మ గారు కూడా ఇదే పండించారండి. గన్నవరం డొక్కా సీతమ్మ గారు కూడా దేశవాళీ పంటే పండించేవారు, దేశవాళీ విత్తనాలే పండించేవారు. ఆ పంటలన్నీ కూడా పూర్వీకులు అన్నీ కూడా నేను మళ్ళీ తిరగతోలుతున్నానండి. సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న ఆరోగ్యం పాలకూర, ఆరోగ్యం కొత్తిమీర, ఆరోగ్యం మెంతికూర ఇవన్నీ కూడా నేనే సొంతంగా తయారు చేస్తున్నానండి. నా వెనకాల 4 కుటుంబాలు బతుకున్నాయండి, 4 బతుకుతున్నారండి. అండ్ దేశవాళీ టమాటా అండి. ఇది నార్లు కూడా నేను సేంద్రీయ పద్ధతిలో పెంట జిమ్ముకుని భూమి తిరగబెట్టుకుని పెంట వేసుకుని ఆ నీళ్ళు అయిన తడుపుకుని అప్పుడు నారు వేసుకునండి. దానికి ఒక కొబ్బరి కప్పండి, వంగ నారైనా టమాటా నారైనా ఈ నార్లన్నీ కూడా నేనే వేసి అప్పుడు నేనే సొంతంగా నాటుకుంటానండి. మళ్ళీ బయట దళారీల దగ్గరికి వెళ్తే సగం విత్తనాలు మొలుతాయి, సగం విత్తనాలు మొలవండి. అందుకే నేనే సొంతంగా విత్తనాలు కట్టుకుంటానండి, నేనే సొంతంగా నాట్లు వేసుకుంటాను, నేనే సొంతంగా పండిస్తాను. నా వెనకాల ఇంకో 4 కుటుంబాలు బతుకుతున్నాయండి. ఎలా ఉందండి మాట? ఏమండి ఇది పోషకాలండి, ఆరోగ్యం మెంతుకోరండి, పూర్వీకుల పంటేనండి ఇది. అయితే ఎలా పండించాలంటే ఆనాడు కూడా ఏదో దోళ్ళలో నవ్వుడు పత్తి చేయాల్లో పేడ జిమ్ముకుని దాన్ని గొల్ల చేసి దాన్ని మట్టి తిరగబెట్టుకుని సేంద్రీయ పద్ధతుల్లోనే యాపిండి పేడ తోలిన తర్వాత ఇది ఆరోగ్యం మెంతుకూరండి. ఒక ఏపీ తెలంగాణ కూడా ఇప్పుడు పిల్లలకు మెంతుకూర పెడతలేదు ఉండి పెట్టి, అంటే ఆకు కోసుకోవాలని బరువండి. అందుకని కాబట్టి ఆకు కోసుకోకుండా కట్ చేసి ఇప్పుడు టెక్నాలజీని పెట్టి ఈ ఆరోగ్యం మెంతుకూర ఇదిగోండి లేత కూర అండి, తరిగేసుకొచ్చండి. కట్ చేసుకుని మామూలుగా రెండు కత్తిర్లు వేసి కట్ చేసి వేసేసండి. పిల్లలకి ఆరోగ్యమే మహాభాగ్యం అండి.
పిల్లలు కూడా మీరు ఏం తింటే అవి నేర్పండి. మా పిల్లలు తినరండి, మా పిల్లలు మెంతికూర తినరండి అనే మాటలు మాట్లాడొద్దండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. మందులు ఆహారం అవ్వకూడదు, ఆహారమే మందులుగా పనిచేస్తుందండి. ఇది కూడా ఆరోగ్యం మెంతికూర. అండ్ సొక్కకూర అండి. ఇది సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తానండి. సొక్కకూర అండి. అది పప్పులు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా కళ్ళు అవి బాగా కనపడతాయండి. అండి దీంట్లో కూడా చాలా ఆర్గానిక్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఐరన్ ఎక్కువ ఉంటుందండి. గోంగూర ఒక కనీసం పప్పులు వేసుకోవచ్చు, నువ్వు పప్పు వేసి పచ్చడి చేసుకోవచ్చు. పాలకూర అండి. ఈ సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తానండి. అయితే ఒక కట్ట 4 గ్లాసులు పాలతో సమాధానం చెప్తుందండి. ఇది ఆరోగ్యమైన పాలకూర అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. అంటే పిల్లలకు పెట్టవచ్చు, పెద్దలు తినవచ్చు, అందరూ తినొచ్చండి. బాలింతరాలు కూడా పెట్టవచ్చండి ఈ పాలకూర. కానీ చాలా బాగుంటుందండి. ఒక్క పూట వండుకుంటే 5 గ్లాసులు పాలు, 4 రకాల ఫ్రూట్స్ తీసుకున్నట్టు ఉంటుందండి. ఇది దేశవాళీ కొత్తిమీర అండి. ఇది సేంద్రీయ పద్ధతిలో పండిస్తానండి. అది కొత్తిమీర ఆనమాలు ఎక్కువ ఉంటే కనుక, గుర్తు పెట్టుకుంటే కనుక పురసగానే ఉంటుందండి. ఈ విత్తనం ఎక్కడా దొరకట్లేదండి. సాధారణంగా దేశవాళీ విత్తనం దొరుకుతుంది. ఇప్పుడు అందరూ కూడా రాబడి వచ్చేయాలి, ఆదాయం వచ్చేయాలని అది హైబ్రిడే జిమ్మేస్తున్నారండి. నేను మాత్రం పూర్వీకుల పద్ధతిలో పండు సాగు చేస్తున్నానండి. కొత్తిమీర కూడా దేశవాళీ కొత్తిమీర. ఇది పన్నగంట కూర అండి. మనం పండించేది ఏమీ కాదు, మన తోటలోనే దానికి అదే మొలిచేస్తుందండి. పన్నగంట కూర ఒక కంటి సూప్కి, ఇది కూడా కంటి సూప్కే మంచిదండి. కనీసం 40 రోజులు ఒక ఆకు తిన్నా కూడా కంటి సూపు 108 సంవత్సరాలు మెరుగుపడుతుందండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదండి నేను మాట్లాడేది. 108 సంవత్సరాలు కంటి సూపు పోకుండా ఉండాలంటే పన్నగంట కూర అండి. ఏమండి ఇది ఆకుకూరలు అండి. గోంగూర అండి. గోంగూరలోని, మెంతికూరలోని, పాలకూరలోని, సొక్కకూరలోని, వంగ తోటలోని, బెండ తోటలోని ఈ ముగ్గురు మనుషులు కూడా డైలీ 15 సంవత్సరాల నుంచి నాకే పనిచేస్తున్నారండి. 25 రూపాయల కాడి నుంచి ఇలా 355 రూపాయల దాకా ఇస్తున్నానండి వీళ్ళకి. కాదంటే పాపం వాళ్ళు ఏదో ఇంట్లో మనుషులాగా మనకి డైలీ వచ్చి చేసుకుంటారండి. నేను ఇలాగ పండినంత వల్ల నా వల్ల 3 కుటుంబాలు భోజనం చేస్తున్నారండి తృప్తిగా. నేను కలుపు మందులు గిలుపు మందులు ఏమీ కొట్టనండి. అసలు వీళ్ళ చేతే కలుపు తింటానండి. ఈ ముగ్గురు మనుషులే 2 ఎకరాలు సాగు చేస్తున్నానండి. 2 ఎకరాల్లో కూడా కలుపు వీళ్ళే చూసుకుంటారండి. భూమి మీద గడ్డి పరకండి అందులో లేకుండా శుభ్రంగా బాగు చేస్తారండి. ఆ పెంట ఇవి జిమ్ముతారండి. వీళ్ళు ముగ్గురే జిమ్ముతారండి. కష్టపడి పని చేస్తారండి. ఈ ఉల్లిపాయ చెత్త అండి. ప్రతి మొక్కకి కూడా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నామంటే ఇలాంటి చెత్త చెదారం మనం పోయి తీసుకొచ్చి అదే కబోర్డు పెంటకి తయారు చేసుకునండి. పిండి ఆకులు, అంటాకులు, అంటి చెట్లు ఇవన్నీ కూడా మొక్కలు చేసి పొడుగు చేసి ఒక సంవత్సరం పోయేటప్పుడు కానీ మళ్ళీ అది గొయ్యిలో తీసేసండి. ప్రతి మొక్కకి ఇలా చెప్తానండి. ఉల్లిపాయ కప్పులు కూడా పోనవనండి. మొత్తం ప్రతి కప్పులు కూడా, ప్రతి ఎరువులు కూడా ఇలాగే తయారు చేసుకున్నానండి సొంతంగా. అలా అయితే మనకి ఒకసారి పావు కేజీ వంకాయలు కొనుక్కున్నారనుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారండి. మీరు టమాటా 20 రూపాయలు ఒరిజినల్ చేసుకొని మీరు ఇచ్చి 10 రూపాయలు కూడా 40 రూపాయలకి వచ్చినాయి. సేంద్రీయ పద్ధతిలో 50 15 టాటలు బాగుంటుంది. పూర్వీకుల పంట అండి. దేశవాళీ టమాటా అండి. పూర్వీకులు అంటే ఆనాడు డొక్కా సీతమ్మ గారు 4 తరాలు ఆనాడు ఇతరాలు నేను జాతి పెట్టి అలాగే కొనసాగిస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర ఉందండి. అడుగు కొత్తిమీర మన కొత్తిమీర చేసుకోండి. మన సొంతదండి. ఆర్గానిక్ అండి. ఓకే, కేజీ 40 రూపాయలు. 40 రూపాయలండి. నాటు ఇవ్వండి. నాటు కూడా చాలా బాగుంటుంది. కనీసం జ్యూస్ తాగినా సరిపోతుంది. చాలా బాగుంటుంది. కష్టపడాలండి. మళ్ళీ ఇంకో చెప్తాడు. బీట్రూట్ వంకాయ వంకాయలు
ఈ వంకాయ కేజీ 30 రూపాయలు. ఆ వంకాయ అయితే 20 రూపాయలండి, వంకాయ అయితే 30. ముళ్ళు వంకాయ అంటారండి దీన్ని. ఆనాడు డొక్కా శతమ్మ గారి ఎత్తమేనండి ఇది. గన్నవరం డొక్కా శతమ్మ ముళ్ళు ఉంటాయండి, పట్టుకుంటే ముళ్ళు ఉంటాయండి. ఇలా పట్టుకునే అవ్వదు, అంటే మొదలెట్టుకోవాలి మీరు పట్టుకుంటారు. కాపురం కరేపాకండి. చాలా మంది పిల్లలు కూరలు దాకలేసి అన్నంలో వేసినా పప్పులు వేసినా ఏమిటండి తీసి పడేస్తారండి. అది తీసి పడైనా ఒకండి. బ్రెయిన్కి పనిచేద్దండి, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. కాపురం కరేపాకండి. కాపురం వెళ్ళండి, దేశవాళ్ళంటికి వెళ్ళండి. ఈ పూర్వీకుల పంట పూర్వీకులు ఇస్తామండి. ఇది దేశవాళ్ళ అంటికాయ అంటారండి దీన్ని. చాలా మంచిదండి. అంటికాయ పచ్చడి, అంటికాయ తోపు, అంటికాయ పులుసు ఎలాగైనా పెట్టుకోవచ్చు. దీన్ని తీసి పక్కన పెట్టేసారండి. ఇప్పుడు వచ్చిన ఆడపడుచులు అందరూ కూడా తిరిగింటే ఆడపడుచులు, కానీ దీన్ని కూడా వాడుకోవచ్చండి. ఆ ఆడపడుచులు మరీ చెప్తున్నానండి, పూర్వీకుల పంట ఏదైతే పండినామో అయ్యే తినండి, అయ్యే ఆరోగ్యం అండి. ఇక్కడ చించినాడు షాప్ ఉందండి, సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నానండి. ఒక్కడికి కూడా చాలా విలువైంది. కానీ ఈ చిక్కుడుకాయలండి సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తానండి. ఈ పూర్వీకుల చిక్కుడుకాయలండి చాలా మంచిదండి. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎముకల బలానికి అండి ఫైబర్ ఉంటుంది. 3 విధాలుగా కూడా చిక్కుడుకాయ కూర రోజు తిన్నా ఏం చేయదు. డైలీ బీరకాయ కూరలాగా ఇది కూడా బాలింతరాలు పెట్టవచ్చండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. చించినాడు షాప్ అండి ఇది. నిమ్మకాయలండి, ఎనర్జీ వచ్చి నిమ్మకాయలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. కనీసం ఒక రోజు నిమ్మకాయ తీసుకుని జ్యూస్ దేంట్లో పిండుకున్నా ఒక శిలానికంటే ఎక్కువ పుష్టికరమైంది నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయని వాడతాం మానొద్దండి. ప్రతి ఫ్యామిలీ కూడా పేరున చెప్తున్నానండి. నిమ్మకాయ మంచిదండి, ఇంటికి చాలా మంచిదండి. నిమ్మకాయ వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి.